హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ సరిత ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్కారం మా సరిత తదుపరిగా కన్యా రాశి గురించి వివరించండి కన్యా రాశికి ఏముందమ్మా అంతా బ్రహ్మాండంగా ఉంది తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మాయిలు ఎలోప్మెంట్ లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు భాగ్యంలో కొన్ని కుర్ర పిల్లలు చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది పిల్లల తల్లులు కూడా లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు సో కన్యారాశి అలా ఉందన్నమాట సో ఇది ఫ్యాక్ట్ అనమాట అయితే భాగ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల నాకు ఉద్యోగం రావట్లేదండి అని వీళ్ళు 3 సంవత్సరాల నుంచి చెప్పే కన్యారాశి వాళ్ళు ఉన్నారు అప్లికేషన్ పెడితే ఉద్యోగం వస్తుంది అప్లికేషన్ పెట్టరు కానీ ప్రేమల్లో మాత్రం ముందే వాట్సాప్లో టకా పేజీలు టైప్ చేస్తారు ఆ విధంగా ఈ కన్యారాశి వాళ్ళు ద మోస్ట్ డేర్ అండ్ డాషింగ్ అనమాట ప్రేమల వ్యవహారాల్లో అసలే శుక్రుడు సప్తమంలో ఉన్నాడు లవ్ చేయి అని వీళ్ళని ఇచ్చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క రాహువు జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో వితండవాదాలు చేయించాలని చూస్తాడు కాబట్టి బిజినెస్లు ప్రేమల్లో ఉన్నటువంటి వాళ్ళు దే షుడ్ నాట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకంటే అవతల నువ్వు దొంగనా కొడుకు రా అని అంటే వాడు వింటాడా వాడు విండు ఈవెన్ దో హీఈస్ అ స్కౌండ్రల్ సో అందుకని నువ్వు చాలా మంచివాడు అని చెప్పాలా అలా అయిపోయిందనమాట కాబట్టి విద్యార్థులు కూడా ఈ యొక్క కన్యారాశి విద్యార్థులు తెగ చదివి పడేస్తారు విదేశాల్లో విద్యార్థులకి సీట్లు వచ్చేస్తాయి ఇండియా రాజకీయ నాయకులకి ఎలక్షన్స్లో సీట్లు వచ్చేయడం ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ వచ్చేస్తాయి అయితే ఈ రాజకీయ నాయకులు కనుక జాగ్రత్తగా ఉండకపోతే వీళ్ళందరి మీద కూడా నిందలు పడిపోతాయి అన్నమాట ఆ స్త్రీలు అపనిందలు వేసేయడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ వాళ్ళ బతుకులు బస్ స్టాండ్లు అయిపోతాయి అందువలన పేపర్లో మీడియాలో వచ్చేస్తారు వాళ్ళు కాబట్టి దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ అనమాట వివాహాలు ఎలా జరుగుతాయి వివాహాలు కట్ల సామూహిక వివాహాలు అయిపోతాయి అనమాట అందరికి కూడా గురుడు భాగ్యంలో ఉంటే ప్రతి ఒక్కరికి వివాహమే వద్దంటే సంతానమే పెళ్ళైన 1 year కల్లా మళ్ళీ కవల పిల్లలే ఒక సింగిల్ సంతానం కూడా కాదు అంత అద్భుతంగా చేపల రొయ్యల చెరువుల బిజినెస్లు ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు అండ్ వాట్ నాట్ ఐరన్ బిజినెస్లు కొంచెం డల్గా ఉన్న మిగతా అన్ని బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయమ్మా రైట్ అయితే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా రెమెడీస్ ఉన్నాయి కదా మరి మనకి రాహు జపం చేసుకోవాలి రాహు స్తోత్రాలు చదువుకోవాలి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగున్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా థ్యాంక్ యూ అమ్మా వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగసిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్